రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటూ ఎవరు ఉండరు. అన్నీ కూడా టెంపరరీయే. అదే పాలిటిక్స్, పొలిటికల్ గేమ్ అంటూ ఉంటాం. అయితే ఒక పార్టీ దగ్గర నుంచి టికెట్ పొంది, ఆ పార్టీ పేరు మీద గెలిచి, ఇతర పార్టీలకి జంప్ అయితే ఎలా ఉంటది? దీనికి సంబంధించి 1985లో మన రాజ్యాంగంలో పార్టీ ఫిరాయింపుల చట్టం 10వ షెడ్యూల్‌లో యాడ్ చేశారు. 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాడ్ చేశారనమాట. అంటే నువ్వు ఒక పార్టీ టికెట్ తీసుకొని, ఆ పార్టీ ద్వారా గెలిచిన తర్వాత ఇతర పార్టీలో వాలంటరీగా జాయిన్ అయితే దాన్ని పార్టీ ఫిరాయింపు అంటారు. జనరల్‌గా మన రాజకీయాల్లో ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నావు అని అడుగుతుంటాం అనమాట. అంటే ఒక పార్టీ ఐడియాలజీకి స్టిక్ అయ్యి జీవితాంతం ఉండేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారనమాట. మనం చూస్తే రీసెంట్‌గా రాఘవ్ చద్దా ఇష్యూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో చాలా కాలం ఉండి, చాలా కాలం ఆమ్ ఆద్మీ పార్టీలోనే అతను మెసిలి ఇప్పుడు అతను పార్టీ మారాడు. దీనికి సంబంధించి అసలు పార్టీ ఫిరాయింపుల చట్టం ఏం చెప్తుంది? అసలు ఇలా ఫిరాయించొచ్చా? దీని మీదే పెద్ద క్వెషన్ అనమాట.